పిన్నమనేని సిద్ధార్థ, కొమ్మారెడ్డి సదాశివరావు సిద్ధార్థ సంయుక్తంగా మాజీ సర్పంచ్ కోనేరు భానుప్రసాద్ ఆధ్వర్యంలో యలమంచిలి రామకృష్ణ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్కు ముఖ్య అతిథిగా పెలవనూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరయ్యారు. సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ భానుప్రసాద్ మాట్లాడుతూ ప్రాథమికంగా ఇక్కడ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా ఔటపల్లి సిద్ధార్థ వైద్య కళాశాలలో వైద్యం చేస్తారని, కావున గ్రామస్తులందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ సిద్ధార్థ యూనివర్సిటీ నుంచి వచ్చిన విజయ్ గారికి తీసుకున్న మెడికల్ సిబ్బందికి విజయ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ మెడికల్ క్యాంపు చక్కగా మంచి పేదలకి ఉచిత వైద్యము అన్ని రకాలుగా డెంటాలజీ నుంచి ఆర్థోపెడిక్ కానీ హార్ట్కి సంబంధించినవి అన్ని క్యాంపు బాగా చూస్తున్నారు డాక్టర్ గారు. పేదలందరూ ఈ వైద్యాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. బాగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారు చేయాలని కోరుకుంటూ ఈ గ్రామంలో మేము మా సహకారం ఎల్లప్పుడూ ఇటువంటి కార్యక్రమాలకి ఎక్కువ కదా అందుబాటులో ఉంటామని మేము చెప్తూ, అలాగే ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడ ఫస్ట్ గొడవలో మేము హెల్త్ క్యాంప్ పెడతామని చెప్పి ముందుకు వచ్చిన విజయ్ గారికి, అలాగే సిద్ధార్థ డాక్టర్ బృందాలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పీజీలో చేస్తున్నాను. మా కాలేజ్ ఏంటంటే పిన్నమనేని సిద్ధార్థ ఎవ్రీ వీక్ 2 సార్లన్నా క్యాంప్ అది నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ క్యాంప్లో అన్ని పరీక్షలు సుమారుగా అన్ని ఫ్రీగానే జరుగుతుంటాయి. ప్లస్ మళ్ళీ ఓపీ కూడా ఉచితంగానే చేస్తూ ఉంటాము. మళ్ళీ మందులు కూడా ఉచితంగానే ఇక్కడ ఇస్తూ ఉంటాము. మా కాలేజ్లో కూడా పిన్నమనేనికి ఇక్కడ మీరు చూపించుకొని కొన్ని వైద్య సేవలు మన కాలేజ్లో అవసరం అవుతాయి. ఇక్కడ జరగనిది అప్పుడు మన కాలేజ్లో కూడా మనకు అంతా ఫ్రీగానే చేస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మీద చాలా వరకు పరీక్షలన్నీ ఫ్రీగానే జరుగుతాయి. ఆ టెస్ట్లో కూడా కొన్ని మందులు మనకి ఇప్పుడు అడ్మిషన్ అవసరం ఉంటే మాత్రం ఆరోగ్యశ్రీ పెట్టి కూడా చాలా వరకు అడ్మిట్ చేసి అన్నీ ఫ్రీగానే జరుగుతూ ఉంటాయి. మనకి బయట హాస్పిటల్తో కూడా కంపేర్ చేస్తే కొన్ని టెస్టులు కూడా